హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఛానల్ ద్వారా అనేక మంది మిషనరీ స్టోరీస్ అప్లోడ్ చేయడం జరిగింది. అనేక మంది సేవకులకు, విశ్వాసులకు ఈ స్టోరీస్ దీవెనకరంగా ఉన్నాయని మీలో అనేక మంది ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు. మరొక మిషనరీ చరిత్రను మనం చూద్దాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇష్టమైన మిషనరీ ఎవరో కామెంట్ చేయండి, ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. చీకటి దేశంగా పిలువబడే బర్మా దేశంలో గొప్ప పరిచర్య చేసి బహు శ్రమలు, కష్టాలు, చివరికి తన వారిని కోల్పోయినా వెనుతిరగక తన ప్రాణాలు పోయే వరకు వారి రక్షణ కొరకు బహు ప్రయాసపడిన అధోనీరామ్ జడ్సన్ 1788 సంవత్సరంలో ఆగస్టు 9వ తేదీన మాసామసెట్స్లోని మాలిన్లో జన్మించాడు. ఇతడు చిన్నతనం నుండి మంచి నాగరికత, సంస్కృతి కలిగిన వాతావరణంలో పెరిగాడు. ఇతని తల్లిదండ్రులు మంచి దైవభక్తి కలిగిన వారు. తల్లిదండ్రులను బట్టి జడ్సన్ 3 సంవత్సరాలు దాటేసరికి బైబిల్ చదవటం, కంఠతా చేయడం నేర్చుకున్నాడు. 4 సంవత్సరాలు దాటేసరికి చుట్టూ కొందరు ఆడుకునే చిన్నపిల్లలను చేర్చి వారికి బోధించేవాడు. 10 సంవత్సరాలు దాటేసరికి గణిత శాస్త్రము, లాటిన్, గ్రీకు భాషల్లో పాండిత్యంను సంపాదించి వేదాంత గ్రంథాన్ని పఠించాడు. కానీ చేసే స్నేహాల వల్ల మంచి మార్గం నుండి చెడు మార్గాలకు లోనయ్యేవారు ఎందరో. అలాగే జడ్సన్ 19 సంవత్సరాల వయసులో కాలేజీ చదువుతున్న సమయంలో దేవుడు లేడని వాదించే నాస్తికునితో స్నేహం ప్రారంభమైంది. ఆ స్నేహితుని మాటల వలన జడ్సన్లో అవిశ్వాసం మొదలైంది. చివరికి దేవునిపై ఉన్న విశ్వాసం కోల్పోయి పాప జీవితానికి అలవాటు పడి నామకార్థపు క్రైస్తవ జీవితానికి అలవాటు పడ్డాడు. ఉన్న భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేసి నాటక సమాజంలో జాయిన్ అయ్యాడు అధోనీరామ్ జడ్సన్. కానీ అతని జీవితంలో మానసిక ఆనందానికి, నెమ్మదికి దూరం అయిపోయాడు. ఆ సమయంలో తన నాస్తిక స్నేహితుడు బహు వ్యాధిగ్రస్తుడై బహు వేదనకరమైన మరణం చెందవలసి వచ్చింది. తన స్నేహితుని మరణాన్ని దగ్గర నుండి చూసిన జడ్సన్ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఈ లోక జీవితం బహు అల్పమైనది అని, శాశ్వత జీవం ఈ లోకంలో లేదని, నిత్య జీవితం యేసుక్రీస్తులో మాత్రమే అని గ్రహించి తను చదివిన బైబిల్ వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినచో నరకమేనని గ్రహించి 6 వారములు ప్రార్థనలో తన పాపములు అంగీకరించి మారుమనసు పొంది తన 20వ ఏట తన జీవితం పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. అంతేకాకుండా దేవుని ప్రేరణ బట్టి ఇతర దేశాల్లో నశించిపోతున్న వారిని రక్షించుటకు భారం కలిగి ముందుకు కొనసాగాడు. తర్వాత హానీ అజల్టైన్ అనే యువతిని వివాహం చేసుకుని తన భార్యతో స్వార్థ ప్రకటించుటకు భారతదేశమునకు బయలుదేరాడు. వాడ ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొని 1812 సంవత్సరంలో జూన్ నెలలో కలకత్తా రేవునకు చేరాడు. అయితే ఆ సమయంలో ఇంగ్లాండ్ దేశంకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అమెరికా మిషనరీలు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలని ఆజ్ఞ జారీ చేయగా, మేము స్వార్థ చేయుటకు, ప్రజలకు సేవ చేయుటకు తూర్పు దేశ ప్రజల యొద్దకు వచ్చితిమి అన్న జడ్సన్కు ఇండియాలో కాలు మోపుటకు స్థలం లేక బర్మా వైపు వెళుతున్న ఒక ఓడ ఎక్కి 1813 సంవత్సరంలో బర్మా దేశంలోకి చేరాడు. బర్మా దేశం మరింత చీకటి దేశం. యేసుక్రీస్తును ప్రకటించేవారిని, అంగీకరించేవారిని పిచ్చివారగినట్లుగా సుత్తులతో కొట్టే భయంకరమైన దేశం. అయినను ప్రభువుపై భారం వేసి పిలిచినవాడు నమ్మదగినవాడు అని సువార్త పనిలో బర్మా దేశంలోని రంగూన్ అనే పట్టణంలో ప్రవేశించాడు. బహు మురికి, బురద, దుర్వాసనతో నిండిన ఆ పట్టణంలో జడ్సన్ భార్య బహు వ్యాధిగ్రస్తురాలైంది. వింతైన ఆచారాలు, పద్ధతులు కలిగిన వారి మధ్య నివసిస్తూ బర్మా భాషను నేర్చుకున్నాడు జడ్సన్. అనేక బాధలతో వారి మధ్య పరిచర్య చేస్తూ ఉండగా కొంతకాలానికి వారి 8 నెలల కుమారుడు మరణించాడు. అయినా వాటిని ఓర్చుకుంటూ బౌద్ధ మతస్థులను క్రీస్తు కొరకు సంపాదించుటకు ప్రయాసపడటానికి నిర్ణయించుకున్నాడు. ఆ దంపతులు బర్మా భాషను నేర్పుటకు ఒక స్కూల్ను స్థాపించారు. విద్యతో పాటు దేవుని వాక్యాన్ని బోధించేవారు. వారి ప్రయాస ఫలితంగా 6 సంవత్సరాల తర్వాత మాంచినస్ అనే వ్యక్తి మొట్టమొదట యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి
బాప్తీసం పొందాడు. వారి ప్రయాసతో సువార్త పరిచర్య విస్తరిస్తున్న సమయంలో ఆ దేశంలో బౌద్ధమతం తప్ప మరి ఏ ఇతర మతములు అంగీకరించకూడదు అనే చట్టం ఏర్పడింది. ఆ ప్రభుత్వమునకు అధికారులకు భయపడి బర్మాను విడిచి వెళ్లాలని తలంపు కలిగినప్పటికీ దేవుడు తన పట్ల చేసిన వాగ్దానమును, తనకున్న దేవుని దర్శనమును జ్ఞాపకం చేసుకుని బహుబలము పొందాడు. బ్రిటిష్ వారు బర్మాదేశమును ముట్టడి వేసినప్పుడు అధోనీరామ్ జడ్సన్ బర్మాదేశ రహస్యమును బ్రిటిష్ వారికి చేరవేసినని తప్పుగా ఆలోచన చేసి జడ్సన్ను జైల్లో పెట్టారు. మురికి దుర్వాసన మధ్యలో అనేక హింసలు భరిస్తూ 20 నెలలు కుటుంబానికి దూరంగా గడిపాడు. తను చెరసాల్లో ఉండగా తన భార్య ప్రసవించి కుమార్తెను జడ్సన్ వద్దకు తెచ్చి చూపించింది. ఆ సమయంలో తన భార్య తర్జుమా చేసిన క్రొత్త నిబంధన ప్రతులను తలగడలో పెట్టి కుట్టి తన భర్తకు అందించింది. రహస్యంగా వాటిని చదువుతూ దేవునిలో ఆనందించాడు. 20 నెలల తర్వాత చెరసాల నుండి బయటకు వచ్చి చూడగా వ్యాధిగ్రస్తురాలిగా పడి ఉన్న తన భార్య హానిని, చిక్కి శల్యమైన తన కుమార్తెను చూసి రోధించాడు. జ్వరబాధను బట్టి జైలు నుండి వచ్చిన కొంతకాలానికి భార్య మరణించింది. కొద్ది రోజుల తర్వాత తన కుమార్తె కూడా మరణించింది. వీరి మరణ బాధ నుండి జడ్సన్ కోలుకోలేకపోయాడు. కానీ దేవునిని ఎన్నడూ నిందించలేదు. దేవుని బట్టి ఆదరణ పొంది అధోనీరామ్ జడ్సన్ సేవలో ముందుకు కొనసాగాడు. అయినా ఓర్పుతో 16 సంవత్సరాలు అలుపెరగిన సువార్తను ప్రకటించి 1840 నాటికి 100 మందికి పైగా రక్షణలోకి నడిపించి బాప్తీసాలిచ్చాడు. బైబిల్ను బర్మా భాషలోనికి తర్జుమా చేయటమే కాక ఇంగ్లీష్, బర్మా డిక్షనరీని తయారు చేశాడు. 34 సంవత్సరాలు అనేక కష్టములకు ఓర్చి చేసిన సేవ వలన మందదృష్టి గలవాడే విపరీతమైన తలపోటుకు గురై నలిగిన శరీరము కలిగి క్రీస్తు ప్రభు శిలువ ప్రేమను స్థిరంగా ఇక్కడ స్థాపించే వరకు ఈ ప్రాంతాన్ని విడువనని చెప్పి ఎన్నో కష్టనష్టాలు భరించి భార్య బిడ్డలను పోగొట్టుకుని తన ఆరోగ్యం క్షీణించినను చివరికి తన ప్రాణం పో వరకు బర్మా దేశంలోనే నిలిచి సేవ చేసి 1850 ఏప్రిల్ 12 ఉదయం 4:10 బర్మా మిషనరీ అని పేరు పొందిన అధోనీరామ్ ప్రభునందు నిద్రించాడు. ఆయన ఇష్టపడే నల్ల సూట్ వేసి మౌనంగా అతని దేహమును పడవపై నుండి సముద్రపు అలల మీద నెమ్మదిగా దించారు. గొప్ప పరిచయం చేసిన ఈ గొప్ప దైవజనునికి భూస్థాపన కానీ ఆరాధన కానీ ఏదీ లేకపోయాను. నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అన్న పౌలుగారి మాటలు సరిపోయిన గొప్ప దైవజనుడు అధోనీరామ్ జడ్సన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.